హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ షిఫ్ట్ 2 కి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో హిస్టరీ రిలేటెడ్ క్వశ్చన్ ని మనకి స్టూడెంట్ చెప్పడం జరిగింది. అయితే ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. పూర్ణ స్వరాజ్ యొక్క మొట్టమొదటి సమావేశం, వేర్ వాజ్ ద ఫస్ట్ సెక్షన్ ఆఫ్ ద పూర్ణ స్వరాజ్ హెల్డ్. అండ్ స్టూడెంట్కి తొందరగా గుర్తుండదు కదా మనకి ఎగ్జామ్ రాసిన తర్వాత. వర్డ్ అయితే పూర్ణ స్వరాజ్ తీసుకుందాం మనం. క్వశ్చన్ అయితే నాకు తెలిసి ఇలా ఫ్రేమింగ్ చేసి ఉండరు. ఒకవేళ నిజంగా ఇలా ఫ్రేమ్ చేసినట్టయితే కింద ఒకసారి ఎవరైనా ఎగ్జామ్ రాస్తే కమెంట్ చేయండి. మిగతా స్టూడెంట్స్కి అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ టైప్ ఆఫ్లో క్వశ్చన్ ఇస్తే. అసలు ఫస్ట్ మనకి స్వరాజ్ అనే వర్డ్ ఉంది చూసారా. ఈ స్వరాజ్ అనే వర్డ్ని దాదాబాయి నౌరోజీ గారు, ఆయనని మనకి గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కూడా పిలవచ్చు అనమాట. దాదాబాయి నౌరోజీ గారు 1906లో కల్కత్తాలో ఐఎన్సి సెక్షన్ జరిగిందనమాట. సో ఆ కల్కత్తాలో జరిగిన ఐఎన్సి సెక్షన్లో ఈయన ఫస్ట్ టైం ఈ స్వరాజ్ అనే వర్డ్ యొక్క ప్రస్తావన తీసుకొచ్చారు. దాని తర్వాత నెక్స్ట్ 1921లో అహ్మదాబాద్లో ఐఎన్సి సెక్షన్ జరిగింది. ఆ అహ్మదాబాద్లో ఐఎన్సి సెక్షన్ జరిగినప్పుడు మౌలానా హస్రత్ మొహానీ అనే పర్సన్ ఉన్నారనమాట. ఈయన మళ్ళీ ఈ ఫ్రీడమ్ ఏదైతే ఉందో పూర్ణ స్వరాజ్ కానీ సో దీని గురించి కానీ ప్రస్తావించడం జరిగింది హస్రత్ మొహానీ. మరి ఆన్సర్ ఇచ్చిన క్వశ్చన్ని బట్టి పెట్టాలండి, ఎందుకంటే స్వరాజ్ అనే దాన్ని 1906లో దాదాబాయి నౌరోజీ గారు ప్రస్తావించారు. కానీ దాని తర్వాత 1921లో పూర్ణ స్వరాజ్ లాంటిది రావాలి అని చెప్పి ఫస్ట్ డిమాండ్ చేసింది, అసలు దీన్ని ప్రస్తావించింది కూడా అహ్మదాబాద్ సెక్షన్లో మౌలానా హస్రత్ మొహానీ. దాన్ని తీసుకొని రిఫరెన్స్గా 19th డిసెంబర్ 1929 జవహర్లాల్ నెహ్రూ గారు మనకి లాహోర్ ఉంది చూసారా పాకిస్తాన్లో, అక్కడ రావి నది ఒడ్డున ఈ ఐఎన్సి సెక్షన్ అనేది జరిగినప్పుడు ఒక ట్రై కలర్ ఫ్లాగ్ని ఎగరవేయడం జరిగింది. అక్కడ పూర్ణ స్వరాజ్ రావాలని డిక్లేర్ చేశారు. ఎప్పటికీ నెక్స్ట్ ఇయర్ జాన్ 26 కల్లా పూర్ణ స్వరాజ్ రావాలి అని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్కి గుర్తుగానే ఇండియాలో రిపబ్లిక్ డేని కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ సంవత్సరం రిపబ్లిక్ డేకి ఈజిప్ట్ యొక్క అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఫతే అల్ సిసి, ఆయనని మనకి గెస్ట్గా కూడా పిలవడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ని మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, బట్ క్వశ్చన్ ఇచ్చిన విధంగా ఆన్సర్ని పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఈ మౌలానా హస్రత్ మొహానీ ఉన్నారు చూసారా, ఈయన ఫేమస్ రైటర్ కూడా, ఫ్రీడమ్ ఫైటర్, రైటర్ కూడా. చాలా బుక్స్ని పోయమ్స్ని కూడా రాశారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అంటాం చూసారా, ఈ ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని అసలు మనకి ఫస్ట్ చెప్పింది, ఈ స్లోగన్ని చెప్పింది హస్రత్ మొహానీ. కానీ ఈ స్లోగన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు అంటే భగత్ సింగ్ గారుగా చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ భగత్ సింగ్ గారి మీద ఇప్పటి వరకు ఈ ఇయర్ జరిగిన సిజిఎల్లో కానీ ఇప్పటి వరకు జరిగిన సిహెచ్ఎస్ఎల్లో క్వశ్చన్స్ అడగలేదు. కానీ ప్రీవియస్గా ఎస్ఎస్సిలో దీని మీద క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. భగత్ సింగ్ గారిని మనకి షాహిద్ ఈ అజాం అని కూడా పిలవచ్చు అనమాట. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి భగత్ సింగ్ గారు కీర్తి కిసాన్ సభ అనే దాన్ని ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు అని అడగచ్చు. కీర్తి కిసాన్ సభ అనే దాన్ని 1927లో స్టార్ట్ చేశారు. కిసాన్ అంటే మీకు తెలుసు రైతులు అని, కీర్తి అంటే వర్కర్స్ అనమాట. సో అలాగే వర్కర్స్ని రైతుల్ని కలిపి కీర్తి కిసాన్ సభ అనే దాన్ని 1927లో స్టార్ట్ చేస్తే దీనికోసం అని చెప్పి కీర్తి అనే పత్రికని సంతోఖ్ సింగ్ అనే పర్సన్ పంజాబ్లో స్టార్ట్ చేశారనమాట. దీనికి కొన్ని రోజులు భగత్ సింగ్ గారు ఒక సంపాదకులుగా, ఎడిటర్గా కూడా ఉండడం జరిగింది. అలాగే మొదట్లో ఈయన హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్తో, దాని తర్వాత హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్తో కూడా వర్క్ చేయడం జరిగింది. హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్లో ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్గా చంద్రశేఖర్ ఆజాద్ అనే పర్సన్ చెప్పొచ్చు. చంద్రశేఖర్ ఆజాద్, రామ్ ప్రసాద్ బిస్మిల్ లాంటి వాళ్ళు కలిసి మనకి హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్ళు ఎక్కువగా మనకి ఏ ఘటనలో ఇన్వాల్వ్ అయి ఉన్నారంటే కకోరీ ట్రైన్ రాబరీ లేదా కకోరీ ట్రైన్ ఇన్సిడెంట్ అని చెప్పొచ్చు. 1924లో మనకి జరిగింది ఉత్తరప్రదేశ్ ఏరియాలో అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ ఏమన్నా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ పూర్ణ స్వరాజ్ని ఎలా అడిగారు అనేది మనకి తెలియదండి. అలాగే దాదాబాయి నౌరోజీని మనకి గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, కుర వృద్ధుడిగా పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి భారతదేశ సంపద మొత్తం రైళ్ల రూపంలో తరలి వెళ్ళిపోతుంది అని చెప్పిన వ్యక్తి కూడా దాదాబాయి నౌరోజీ గారుగా చెప్తాం. పోవర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇండియా అనే బుక్ని ఈయన రాయడం జరిగింది. పోవర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే బుక్ని దాదాబాయి నౌరోజీ గారు రాశారు. ఈయన యొక్క పత్రికలు వచ్చేటప్పటికి వాయిస్ ఆఫ్ ఇండియా ఒకటి,
రస్తార్ గోఫ్తర్ అనేవి కూడా ఈయన యొక్క పత్రికలు అనమాట. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాబాయి నౌరోజీ కదా, గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండియా ఉన్నారు. చాలా మంది స్టూడెంట్స్ ఇది చెప్పినప్పుడు ప్రీవియస్ దాంట్లో కొన్ని వీడియోస్లో మేడం అది అనిబీసెంట్ గారు కదా, మీరు అరుణా అసఫ్ అలీ గారు చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి అడిగారు. సో చాలా వరకు కూడా గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండియా కింద అరుణా అసఫ్ అలీ అనే ఉన్నారండి. సో ఇది ఒక్కసారి మీరు క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు. గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండియా, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనమాట. అలాగే క్విట్ ఇండియా రివోల్ట్ క్వీన్ అని కూడా అరుణా అసఫ్ అలీ గారిని చెప్పడం జరుగుతుంది. క్విట్ ఇండియా అనే దాన్ని ఆ మూమెంట్ని 1942లో తీసుకొచ్చిన వ్యక్తి గాంధీ గారు అనమాట. ఈ టైంలో ఒక రేడియో సర్వీస్ని మనకి నడిపించిన వ్యక్తిని ఉషా మెహతా గారుగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇండియాలో ఫస్ట్ ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మహిళ ఎవరు అంటే అనిబీసెంట్, ద ఫస్ట్ లేడీ, ద ఫస్ట్ విమెన్ అండ్ హూ ప్రెసిడెంట్ టు దట్ ఐఎన్సీ సెక్షన్ అని అడిగితే అనిబీసెంట్ గారు 1917 ఐఎన్సీ సెక్షన్కి అధ్యక్షత వహించారనమాట. అయితే మనకి ఫస్ట్ ఇండియన్ లేడీ అంటే మాత్రం సరోజినీ నాయుడు గారు వస్తారు. ఫస్ట్ ఇండియన్ విమెన్ అయితే సరోజినీ నాయుడు గారు, బట్ ఫస్ట్ లేడీ అయితే అనిబీసెంట్ గారు ఐఎన్సీకి అధ్యక్షత వహించిన వాళ్ళు. 1925 ఐఎన్సీ సెక్షన్కి సరోజినీ నాయుడు గారు అధ్యక్షత వహించడం జరిగింది. అలాగే కాంగ్రెస్ ఎక్స్ట్రీమిస్ట్గా మోడరిస్ట్గా ఏ ఇయర్లో విడిపోయిందంటే 1907 సూరత్ సెక్షన్ అని ఉంటుంది. సో దీన్ని రస్ బిహార్ ఘోష్ అనే పర్సన్ అధ్యక్షత వహించారు. సో అప్పుడు కాంగ్రెస్ అనేది ఎక్స్ట్రీమిస్ట్ అండ్ మోడరిస్ట్గా విడిపోవడం జరిగింది. మళ్ళీ తిరిగి ఎప్పుడు కలిసింది అంటే 1916లో లక్నో ప్యాక్ట్ అనేది జరిగింది. అదే టైంలో కలవడం జరిగింది అనమాట. 1916లోనే మనకి హోమ్ రూల్ మూవ్మెంట్ అనే దాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ చెప్పొచ్చు. సో ఒక ర్యాండమ్ కరెంట్ అఫైర్గా దీన్ని చెప్పొచ్చు. అంటే 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అది డిసెంబర్ మంత్లోది కూడా. ఇండియన్ షట్లర్ మనీషా రామ్దాస్ అవార్డ్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగారంట. మనకి పారా బ్యాడ్మింటన్ ప్లేయర్గా ఈ మనీషా రామ్దాస్ గారిని చెప్పొచ్చు అనమాట. తమిళనాడులో ప్రాంతానికి, చెన్నై ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. రీసెంట్గా ఈమెకి 2022 స్పానిష్ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అనేది గెలుచుకున్నారు. అలాగే SU5 కేటగిరీలో వన్ ఆఫ్ ద వరల్డ్ నెంబర్ 1 ప్లేయర్గా కూడా పారా బ్యాడ్మింటన్కి సంబంధించి ఒక ర్యాంకింగ్ని సంపాదించుకోవడం జరిగింది. అది దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఈ రిలేటెడ్గా క్వశ్చన్ అడిగారంట. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ సట్రియా డాన్స్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగారంట. సట్రియా అనేది ఒక క్లాసికల్ డాన్స్ అనమాట. ఏ స్టేట్కి సంబంధించింది అంటే అస్సాం రాష్ట్రానికి సంబంధించింది. దీంట్లో ఫేమస్ పర్సన్స్ని అడిగితే గురు జతిన్ గోస్వామి, షారోద్ సాయికా ఇలాంటి వాళ్ళని చెప్పొచ్చు అనమాట. ఫేమస్ పర్సన్స్ని అడిగి చూసుకుని పెట్టుకోవాలని, ఆప్షన్స్లో ఎవరు ఉన్నారో చూసుకుని దాన్ని బట్టి ఆన్సర్ పెట్టాలి. బట్ స్టేట్ అడిగితే మాత్రం డైరెక్ట్గా అస్సాం అని చెప్పేసి పెట్టేయచ్చు అనమాట. 15th సెంచరీలో ఒక స్పిరిచువల్ గురు లేకపోతే రిలీజియస్ గురు అయిన శంకర మహాదేవ అనే పర్సన్ వల్ల అస్సాంలో ఈ నాట్యం అనేది ప్రసిద్ధిగాంచిందని చెప్పేసి చెప్తారు. జనరల్గా అయితే మనకి భరత మహాముని అనే ఆయన నాట్యశాస్త్రం రచించారు. అక్కడి నుంచే క్లాసికల్ డాన్సెస్ అనేవి వచ్చాయి. వాటిలో ముఖ్యంగా భరతనాట్యం అనే దాన్ని చెప్తారు. అది తమిళనాడులో ఫేమస్ తంజావూరు గ్రూప్ ఆఫ్ భరతనాట్యం కానీ లేకపోతే మదురైకి సంబంధించింది. ఇలా డిఫరెంట్ భరతనాట్యం వర్సెస్ అనేవి అందులో కనిపిస్తూ ఉంటాయి. అలాగే నెక్స్ట్ కేరళలో మోహిని అట్టం కథకలి, నార్త్లో కథక్, అలాగే నెక్స్ట్ సట్రియా అస్సాం, ఒడిస్సీ ఒడిస్సా, మణిపూరి ఇన్ మణిపూర్, ఇలాగ క్లాసికల్ డాన్సెస్ని చెప్పొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ సట్రియా నాట్యం గురించి అడిగారు కాబట్టి ఏం అడిగారో మనకు తెలియదు. అందులో ఇంకా డిఫరెంట్గా చెప్పాలంటే సట్రియా డాన్స్ ఉంది చూసారా, అందులో మేల్ ధరించే కాస్ట్యూమ్ ఏదైతే ఉంటుందో దాన్ని పాగురి అని అంటారంట. అండ్ ఫీమేల్ ధరించే ఏదైతే ఉంటుందో దాన్ని కాంచీగా చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ముతికారు, గామ్కారు, కోపాలి లాంటివి, అంటే మనకి బ్రాస్లెట్స్, హెడ్కి సంబంధించినవి, ఇలాంటి జ్యువెలరీస్ అన్నిటినీ కూడా ఇలా చెప్పడం జరుగుతుంది. జ్యువెలరీ రిలేటెడ్ అడుగుండొచ్చు, లేదా స్టైల్స్ రిలేటెడ్ అడుగుండొచ్చు. అండ్ అస్సాంలో ఈ సట్రియా డాన్స్ ఉంది చూసారా, అది ఏ మ్యూజికల్ రిలేటెడ్గా డాన్స్ చేస్తారు అంటే బోర్ గీత్ అని చెప్పేసి ఉంటుంది. సో బోర్ గీత్ రిలేటెడ్గా దీనిని మనకి నాట్యం ఉండడం జరుగుతుంది అనమాట. ఇలా మనకి డిఫరెంట్గా అడిగుండొచ్చు. హిందుస్థానీ మ్యూజిక్ అయితే మాత్రం కథక్ డాన్స్ అనమాట ఫేమస్. అలాగే బోర్ గీత్కి సంబంధించి అయితే అస్సాంలోని సట్రియా డాన్స్ అనేది ఫేమస్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డోలు కునీతా డాన్స్ రిలేటెడ్ అని అడిగారు. సో డోలు కునీతా అనేది ఫోక్ డాన్స్. ఇది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఫోక్ డాన్స్ వర్షన్ వస్తుంది.
అండ్ ఎస్పెషల్లీ ఇది మనకి కర్ణాటక రాష్ట్రం ఉంది కదా, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించింది. నేను ఇక్కడ మీకు మొత్తం రాసేసాను. కర్ణాటకకి సంబంధించి యక్షగాన డాన్స్ అనేది ఉంటుంది, వీర్గాసి అనేది ఒకటి, నెక్స్ట్ వచ్చేటప్పటికి గోరవర కునీత డాన్స్ ఒకటి, అండ్ నెక్స్ట్ నాగర్ ధునే అనే డాన్స్. కునీత అనేది గుర్తుపెట్టుకోండి, మీకు రైమింగ్ బాగుంది కాబట్టి కర్ణాటకకి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది. అలాగే నెక్స్ట్ యక్షగాన పాపులర్ డాన్స్ కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ కర్ణాటక అనేది దేనికి ఫేమస్ అంటే, ఒకటి కావేరీ రివర్ అంటాం కదా, దానికి ఫేమస్ అనమాట. సో కావేరీ రివర్ శివ సముద్రం అనే ఒక వాటర్ ఫాల్స్ ని కూడా కర్ణాటకలో క్రియేట్ చేస్తుంది. ఇండియాలో ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ కూడా శివ సముద్రం మీదే 1905లో కన్స్ట్రక్ట్ చేశారంట, అది ఒకటి. అండ్ నెక్స్ట్ వన్, ఈ కర్ణాటకలోని ఫస్ట్ నేషనల్ పార్క్ ఆఫ్ టైగర్ రిజర్వ్ ఆఫ్ ఇండియా బాందీపూర్గా చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఇండియాలో ఇది మనకి కర్ణాటకలో కన్స్ట్రక్ట్ చేశారు. అలాగే బాందీపూర్, నాగర్హోల్, బన్నేర్ఘట్ ఇవన్నీ కూడా ఇందులో ఇంపార్టెంట్ ప్లేసెస్. కర్ణాటక ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ గోల్డ్ మైన్స్. ఆ గోల్డ్ కూడా ఏంటి అంటే మనకి కోలార్ అండ్ హుట్టి మైన్స్ అని చెప్పేసి ఉంటుంది, దాంట్లో ఫేమస్గా చెప్పొచ్చు. అండ్ కర్ణాటక ఈజ్ ఆల్సో ఫేమస్ ఫర్ కాఫీ ప్రొడక్షన్, అరబికా కాఫీ అని చెప్పేసి, సో దాంట్లో ఫేమస్. ఎస్పెషల్లీ మంగళూరు ఏరియా ఉంది చూసారు, చిక్మంగళూరు ఏరియా, అది కాఫీ ప్రొడక్షన్కి ఫేమస్గా చెప్పొచ్చు అనమాట. సో ఇలా మనం కర్ణాటక గురించి చెప్పొచ్చు. కర్ణాటకలో వాటర్ ఫాల్స్ ఉన్నాయి, హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, రివర్స్ ఉన్నాయి, మైన్స్ ఉన్నాయి, కాఫీ ప్రొడక్షన్కి అది చాలా ఫేమస్. అలాంటి కర్ణాటకలో యక్షగాన, వీరగాసే లాంటి ఏవైతే ఇంపార్టెంట్ డాన్సెస్ ఉన్నాయో అవి కూడా ఉన్నాయి. కునిత అనేది డోలు కునిత ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్ ఆఫ్ కర్ణాటకగా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్, గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ అని అడిగారు. సో ఇది మీరు ఈజీగా క్వశ్చన్ పెట్టేదండి. మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో మనకి హైవేస్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, దానికి సంబంధించింది అనమాట. మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ హైవేస్ ఏదైతే ఉందో, రోడ్లు మరియు రవాణా శాఖ అంటాం కదా, దానికి సంబంధించిన మంత్రిత్వ శాఖ కిందకి ఈ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ అనేది వస్తుంది. సో ఫస్ట్ వన్, దీని హిస్టరీ తెలుసుకోవాలి అంటే ఇక్కడ నుంచి క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి ఎస్ఎస్సిలో, చూద్దాం. శేషాసూర్ అనే పర్సన్ ఉన్నారు కదా, శేషాసూర్ అనే పర్సన్ ఇండియాలో చాలా డెవలప్మెంట్స్ని తీసుకొచ్చారు. రూపీ కాయిన్ని ప్రవేశపెట్టారు, అలాగే సైనికుల కోసం అని చెప్పేసి కొన్ని కన్స్ట్రక్షన్స్ని ఈయన కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది. అలాగే నెక్స్ట్ జీటీ రోడ్ని కూడా కన్స్ట్రక్ట్ చేయించింది ఈయనే. దీన్నే గ్రాండ్ ట్రంక్ రోడ్ అని చెప్పేసి అంటారు. ఈయన ఉన్నప్పుడు పేషావర్, ప్రస్తుతం అది పాకిస్తాన్లో లొకేట్ అయింది, పేషావర్ నుంచి దాదాపుగా కలకత్తా వరకు కూడా అండ్ మనకి గ్రాండ్ ట్రంక్ రోడ్, జీటీ రోడ్ అనే దాన్ని కన్స్ట్రక్ట్ చేయించింది శేషాసూర్గా చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత ఏం చేశారంటే, పాకిస్తాన్కి ఇండియాకి బైఫర్కేట్ అయిపోయిన తర్వాత పేషావర్ని కట్ చేసి అమృత్సర్ టు ఢిల్లీ తీసుకున్నారు. ఒకటి అమృత్సర్ ఏరియా, ఇది పంజాబ్లో లొకేట్ అయింది, ఇక్కడ గోల్డెన్ టెంపుల్ కూడా ఉందన్నమాట. ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి ఢిల్లీ ఏరియాని తీసుకోవడం జరిగింది. అండ్ అమృత్సర్ టు ఢిల్లీ ఏమో NH1 అనేది వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఢిల్లీ టు కోల్కతా NH2 వస్తుంది. ఈ రెండింటిని కలిపి మనకి గ్రాండ్ ట్రంక్ రోడ్ కింద ఇండియాలో తీసుకున్నారు, దీన్ని జీటీ రోడ్ అంటారు. అలాగే నెక్స్ట్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్, మనకి ఏదైతే ఢిల్లీ టు కలకత్తా ఉందో దాన్ని NH2గా తీసుకుంటారు. దాని తర్వాత ఆగ్రా టు ముంబై ప్రాంతం ఏదైతే ఉందో సో దాన్ని NH3గా తీసుకుంటారు. అలాగే ముంబై టు చెన్నై ఉన్న ప్రాంతాన్ని NH4గా తీసుకోవడం జరుగుతుంది. చెన్నై టు కోల్కతా ఉన్న ప్రాంతాన్ని NH5గా తీసుకుంటారు. సో ఈ రోడ్స్ని మనకి ఇండియాలో గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్స్గా పిలవడం జరుగుతుంది. రీసెంట్గా NH5ని NH16గా చేంజ్ చేశారు. బట్ ఓల్డ్ ప్రీవియస్ క్వశ్చన్ ప్రకారం కనుక చూసుకున్నట్టయితే NH2, NH3, NH4, NH5 ఈ నేషనల్ హైవేస్ని కలిపేదాన్ని గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ అంటారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కిందకు వస్తుంది. దీనికి మినిస్టర్గా ప్రస్తుతం నితిన్ గడ్కరీ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన మినిస్టర్గా ఉన్నారు. అలాగే దీంతో పాటుగా ఇంకొన్ని క్వశ్చన్స్ డిఫరెంట్గా అడుగుతారు. నార్త్ టు సౌత్ కారిడార్ ఏది అని, అలాగే ఈస్ట్ టు వెస్ట్ కారిడార్ ఏది అని, ఇలాంటివి అడుగుతారు. నార్త్ టు సౌత్ కారిడార్ అంటే మనకి వారణాసి ఉంది చూసారా, ఒకప్పుడు విషయం చెప్తున్నాను, వారణాసి నుంచి కన్యాకుమారి వరకు తీసుకునేవాళ్ళు. దీన్ని లాంగెస్ట్ నేషనల్ హైవే అని కూడా పిలిచేవాళ్ళు, NH7. సో తర్వాత దీన్ని మార్చేశారండి, NH7ని NH44 లాంగెస్ట్ నేషనల్ హైవేని అది తీసుకుంటున్నారు. అది మనకి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంటుంది. తమిళనాడులోని కన్యాకుమారి అండ్ జమ్మూ కాశ్మీర్ దగ్గర ఉన్న కశ్మీర్. సో ఈ కశ్మీర్ టు కన్యాకుమారి NH44 లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ ఇండియాగా కూడా దీన్ని చెప్పడం జరుగుతుంది అనమాట దీనిని. అలాగే నార్త్ టు సౌత్ కారిడార్,
దీన్నే కాశ్మీర్ టు కన్యాకుమారిగా తీసుకుంటారు. అలాగే వెస్ట్ టు ఈస్ట్ కారిడార్ అంటే గుజరాత్లో మనకి పోర్బందర్ అనే ప్రాంతం ఉంది కదా, అది. అస్సాంలో టాల్చర్ అనే ప్రదేశం ఉందన్నమాట. సో సిల్చర్ అనే ప్రదేశం. సో అస్సాంలోని సిల్చర్ దగ్గర నుంచి గుజరాత్లోని పోర్బందర్ వరకు ఉన్న ప్రదేశాన్ని మనకి ఈ వెస్ట్ టు ఈస్ట్ కారిడార్గా తీసుకోవడం జరుగుతుంది. ఇలా మనకి నేషనల్ హైవేస్ కానీ లేకపోతే వీటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి హిస్టరీ రిలేటెడే. మనకి అక్లాండ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఆయన్ని జార్జ్ ఈడెన్ అని కూడా పిలవడం జరుగుతుంది. అయితే ఆయన ఇండియాకి గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు ఏ వార్స్ అనేవి జరిగాయి ఈ రిలేటెడ్గా క్వశ్చన్ని ఫ్రేమ్ చేశారంట. యాక్చువల్గా గవర్నర్ జనరల్గా అక్లాండ్ అనే పర్సన్ ఇండియాలో 1836 నుంచి 42 మధ్యలో ఉన్నారండి. 1836 నుంచి 42 మధ్యలో అక్లాండ్ ఇండియాకి సంబంధించి గవర్నర్ జనరల్గా వచ్చారు. అండ్ చాలా వరకు ఈయన ఫెయిల్ అయ్యారని కూడా చెప్తారనమాట ఈయన డ్యూటీస్ నిర్వహించడంలో. అండ్ ఎస్పెషల్లీ మనకి ఆఫ్ఘాన్ వార్, ఫస్ట్ ఆఫ్ఘాన్ వార్ ఏదైతే జరిగిందో మనకి అహ్మద్ షా అబ్దాలీ అనే పర్సన్ ఉంటారు. అగైన్ ఐమ్ రిపీటింగ్, అహ్మద్ షా అబ్దాలీ. అండ్ ఈజ్ అ గ్రేట్ రూలర్ అండ్ అ గ్రేట్ కింగ్ ఆఫ్ డురానీ ఎంపైర్గా చెప్తాం. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఆఫ్ఘాన్ ఏరియా ఉంటుందో దానికి సంబంధించిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కింగ్డమ్గా డురానీ ఎంపైర్ అనే దాన్ని చెప్పొచ్చు అనమాట. సో దానికి కింగ్గా అహ్మద్ షా అబ్దాలీ అనే పర్సన్ ఉన్నారు. సో ఈయనే మనకి ఆఫ్ఘాన్కి కింగ్గా ఉండేవాళ్ళు. ఈయన తర్వాత ఆఫ్ఘాన్ మీద అటాక్స్ అనేవి జరగడం, డ్యూరానీ ఎంపైర్ మీద అటాక్స్ అనేవి జరగడం జరిగాయి. సో దీంట్లో భాగంగానే మనకు ఒక ట్రీటీ కూడా జరుగుతుంది 1838లో. అది లార్డ్ అక్లాండ్కి, షా షుజాకి, రంజిత్ సింగ్కి మధ్యలో కూడా. ఈ ఆఫ్ఘాన్ వార్స్లో బ్రిటిషర్స్ కంప్లీట్గా ఫెయిల్ అవుతారని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది అక్లాండ్కి సంబంధించి. మేబీ ఫస్ట్ ఆఫ్ఘాన్ వార్ ఏంటి, లేదా ట్రీటీ ఆఫ్ ట్రైపార్టీలో 1838లో ఎవరెవరు ఉన్నారు, ఇలాంటి క్వశ్చన్స్ ఏమన్నా అడిగుండొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్, ఆఫ్ఘాన్కి ఇండియాకి మధ్యలో ఉన్న లైన్ ఏదైతే ఉంటుందో జియోగ్రఫికల్ లైన్, దానిని డ్యూరాండ్ రేఖ లేదా డ్యూరాండ్ లైన్ అని చెప్పేసి అంటారు. ఇండియాకి పాకిస్తాన్కి అనుకోండి, సో ఆన్సర్ వచ్చేటప్పటికి రాట్క్లిఫ్ అనేది అవుతుంది. దేనికి? ఇండియాకి యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్కి అయితే. అదే ఇండియాకి చైనాకి అనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ మెక్మోహన్గా చెప్పడం జరుగుతుంది. ఇండియాకి శ్రీలంకకి అనుకోండి పాక్ స్ట్రైట్గా చెప్తాం. నేపాల్కి కానీ లేకపోతే మయన్మార్కి కానీ నెక్స్ట్ వచ్చేటప్పటికి భూటాన్కి కానీ వీటికి మనకి పొలిటికల్ బౌండరీస్ అనేవి లేవు, న్యాచురల్ బౌండరీస్ ఉన్నాయి. ఈవెన్ నేపాల్, భూటాన్ లాంటి వాటిని హిమాలయాస్ ఏవైతే ఉన్నాయో హిమాలయాస్ కానీ రివర్స్ కానీ ఇవి సెపరేట్ చేస్తున్నాయి. ఈవెన్ మయన్మార్ని ఇండియాని కూడా ఒక మౌంటైన్ రేంజ్ లైక్ మయన్మార్ దగ్గర ఉన్న ఆర్కన్యోమా మౌంటైన్ రేంజ్ లాంటివి విడదీస్తున్నాయి అన్నమాట. రాట్క్లిఫ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, మెక్మోహన్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా, పాక్ స్ట్రైట్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక, అండ్ డ్యూరాండ్ లైన్ ఈస్ బిట్వీన్ ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్. ఈజ్ ఇట్ క్లియర్ అండి? ఇలా మనం మాట్లాడుకోవచ్చు. ఈ గవర్నర్ జనరల్ గురించి అడిగారంట. అలాగే ఇండియా అనేది ఏ కంట్రీతో షార్టెస్ట్ ల్యాండ్ బోర్డర్ని షేర్ చేసుకుంటుంది అంటే ఆఫ్ఘనిస్తాన్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే నెయిదర్ ఆఫ్ఘనిస్తాన్ నాట్ పాకిస్తాన్ ఈజ్ యాక్సెప్టింగ్ ద డ్యూరాండ్ లైన్. డ్యూరాండ్ రేఖని అటు పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఒక సరిహద్దు విభజన రేఖగా యాక్సెప్ట్ చేయట్లేదు. దానికి కారణం ఏంటి అంటే, సో సాధారణంగా జమ్మూ కాశ్మీర్ ఏరియా తీసుకుంటే ఇటు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంటుంది కదా, సో ఇటు ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఇదే వన్ ఆఫ్ ద రీజన్గా కూడా చెప్తున్నారు అనమాట. బట్ ఇండియా స్టిల్ ఇప్పటికీ కూడా అఫీషియల్గా బిలీవ్ చేసేది ఏంటంటే డ్యూరాండ్ రేఖ అనేది ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య సరిహద్దు, అండ్ అది కూడా షార్టెస్ట్ ల్యాండ్ బోర్డర్గా ఉంది. లాంగెస్ట్ ల్యాండ్ బోర్డర్గా ఉన్నది మనకి బంగ్లాదేశ్తో అనమాట. బంగ్లాదేశ్తో మనకి లాంగెస్ట్ ల్యాండ్ బోర్డర్, అత్యంత భారీ భూ సరిహద్దుని పంచుకుంటున్న దేశం మనతో ఏది అంటే బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ ఢాకా, అండ్ బంగ్లాదేశ్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా షేక్ హసీనా ఉన్నారు. అది ఒకటి మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, G20 హెల్త్ సమిట్ అని చెప్పేసి అడిగారంట. సో సాధారణంగా మనకి G20 సమిట్స్ ఉన్నాయి చూసారా, అవి ఈ సంవత్సరం ఎక్కడ జరుగుతున్నాయంటే ఇండియా హోస్ట్ చేస్తుంది అనమాట. అయితే దీంట్లో ఎడ్యుకేషన్ గ్రూప్ సమిట్ అని, టూరిజం అని, హెల్త్ అని ఇలా ఉన్నాయి. హెల్త్ వర్కింగ్ గ్రూప్ సమిట్స్ జరుగుతున్నాయి. G20 యొక్క హెల్త్ వర్కింగ్ గ్రూప్ సమిట్స్గా చెప్పొచ్చు అనమాట. ఇవి టోటల్గా ఇప్పటి వరకు 3 వరకు నిర్వహించారంటే 3 వర్కింగ్ సమిట్స్ నిర్వహిస్తున్నారు అనమాట. ఫస్ట్ వర్కింగ్ సమిట్ ఏమో తిరువనంతపురంలో జరిగింది. కేరళలోని తిరువనంతపురంలో ఫస్ట్ హెల్త్ వర్కింగ్ గ్రూప్ సమిట్ ఆఫ్ G20 అనేది జరిగింది. సెకండ్ది వచ్చేటప్పటికి గోవాలో, అండ్ థర్డ్ వచ్చేటప్పటికి హైదరాబాద్లో జరిగింది. ఇవి మనకి డిఫరెంట్ డేట్స్లో జరిగాయి. ఆ క్వశ్చన్ ఎలా అడిగారు అనేది మనకి క్లారిటీ ఉంటే దాన్ని బట్టి ఇక్కడ ఆన్సర్ పెట్టచ్చు. అలాగే ఫస్ట్ ఎడ్యుకేషన్ G20 గ్రూప్ ఆఫ్ సమిట్ అంటాం కదా, అది చెన్నై కేంద్రంగా జరిగిందనమాట. టూరిజంకి సంబంధించిన సమిట్ కూడా మనకి హైదరాబాద్లో నిర్వహించారు. ఇలాగా ఒక్కొక్క చోట ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ సమిట్ని మనకి నిర్వహించడం జరిగింది దానికి సంబంధించి.
అలాగే గతంలో కూడా నేను చెప్పాను క్వాడ్ కంట్రీస్ గురించి తెలుసుకోండి. మెంబర్స్ని కూడా సిహెచ్ఎస్ఎల్లో అడుగుతున్నారు, సిజిఎల్లో అడగలేదు. సిహెచ్ఎస్ఎల్లో క్వాడ్ మెంబర్స్ కానీ లేకపోతే సార్క్ మెంబర్స్ కానీ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. క్వాడ్లో మనకి ఇండియా ఉంది, ఆస్ట్రేలియా ఉంది అండ్ జపాన్, దాంతోపాటుగా యుఎస్ఏ. ఇవి మనకి మెయిన్గా ఉన్నాయన్నమాట క్వాడ్ కంట్రీస్గా. అలాగే నెక్స్ట్ బ్రిక్స్ యొక్క ఈ సంవత్సరం సమావేశం సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది. ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా, సి అంటే చైనా, ఐ అంటే ఇండియా, ఆర్ అంటే రష్యా, బి అంటే బ్రెజిల్గా చెప్పొచ్చు అనమాట. అలాగే వీటికి సంబంధించిన బ్యాంక్గా ఎన్డిబి అనేది ఉంది, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్గా చెప్పొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, దీని యొక్క సమావేశాలు ఈ సంవత్సరం లిథువేనియా అనే కంట్రీలో జరుగుతున్నాయి. నెక్స్ట్ వన్ G7 కంట్రీస్. G7 కంట్రీస్లో మనకి యుఎస్ఏ అనేది ఉంది, యూకే అనేది ఉంది. సో ఇలాంటి కంట్రీస్ ఉన్నాయన్నమాట G7లో. బట్ ఇండియా ఈజ్ నాట్ అ మెంబర్ ఆఫ్ G7గా చెప్పొచ్చు. దీని యొక్క సమావేశాలు జపాన్లో జరుగుతున్నాయి. జపాన్లోని హిరోషిమా అనే ప్రాంతం ఉంది కదా, అక్కడ ఈ సమిట్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. ఇలాగా. అండ్ ఈ సంవత్సరం రీసెంట్గా మనకి వరల్డ్ హిందీ సమిట్ అంటాం కదా, ఆ వరల్డ్ హిందీ సమిట్ అనేది ఫిజీ అనే కంట్రీలో జరిగిందనమాట. సో అలాగే హూ ఈస్ ద ప్రజెంట్ జడ్జ్ ఆఫ్ కర్ణాటక. సో కర్ణాటకకి సంబంధించిన ప్రధాన న్యాయమూర్తి గురించి అడిగారంట. ఆన్సర్ ప్రసన్న బి వారాలే. సో ఈయన మనకి కర్ణాటకకి ప్రజెంట్ హైకోర్టు యొక్క జడ్జ్గా ఉన్నారు. దానికి సంబంధించి ఈయన అపాయింట్మెంట్ కూడా 2022లో జరిగింది. రీసెంట్గా అపాయింట్ అయిన వాళ్ళు తెలంగాణకి సంబంధించిన హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్గా అలోక్ ఆరాధే అనే పర్సన్ ఉన్నారు. ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆంధ్రప్రదేశ్కి నూతన హైకోర్టు జడ్జ్గా అపాయింట్ అవ్వడం జరిగింది. రీసెంట్గా ఇది కూడా జరిగింది 2023కి సంబంధించి. రామచంద్రరావు అండ్ మనకి హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన హైకోర్టుకి నూతన న్యాయమూర్తిగా అపాయింట్ అయ్యారు. ఏ స్టేట్ నుంచి అడుగుతారనేది మనకి గెస్ లేదు కాబట్టి రీసెంట్గా అయితే హిమాచల్ ప్రదేశ్కి, ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి న్యూ హైకోర్టు జడ్జెస్ అనే వాళ్ళు అపాయింట్ అవ్వడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చిన క్వశ్చన్ అనమాట. దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ ఇవి చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ హౌజాట్ ఈజ్ అ టర్మ్ అసోసియేటెడ్ విత్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇది మనకి క్రికెట్కి సంబంధించిందిగా చెప్పొచ్చండి. క్రికెట్లో ఎంపైర్ డెసిషన్ కోసం అని చెప్పేసి అపీల్ చేసేదాన్ని హౌజాట్గా చెప్తారు. అంటే బ్యాట్స్మెన్ అవుటా కాదా అనేది తెలుసుకోవడం కోసం ఎంపైర్ డెసిషన్ కోసం అపీల్ చేసే ఒక వన్ వర్డ్ అనమాట. ఆల్రెడీ మనం గతంలో కూడా చెప్పుకున్నాం కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ క్రికెట్ రిలేటెడ్, లేకపోతే పిచ్ రిలేటెడ్, బాల్కి సంబంధించినవి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. స్విమ్మింగ్ పూల్ సైజు, లాన్ టెన్నిస్ కోర్టు సైజు ఇలాంటివి కూడా అడుగుతున్నారు. సో స్పోర్ట్స్ రిలేటెడ్ టర్మ్స్ కానీ లేకపోతే వాటి గేమ్ ఫీల్డ్ యొక్క మెయిన్ టెర్మినాలజీని కానీ తెలుసుకోండి ఒక జీకే రిలేటెడ్గా. అలాంటి క్వశ్చన్స్ని కూడా మనకి అడగడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ నెబ్యులర్ హైపోథిసిస్ థియరీ గురించి అడిగారంట. మేబీ నెబ్యులర్ హైపోథిసిస్ థియరీ అనేది దేనికి రిలేటెడ్ అని అడిగి ఉండొచ్చు. సో ఇది వచ్చేటప్పటికి మనకి సౌర వ్యవస్థ, సోలార్ సిస్టమ్కి సంబంధించి ఎలా ఏర్పడింది అనే చెప్పడంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కీలక పాత్రని పోషించిన థీరంగా కూడా దీన్ని చెప్పడం జరుగుతుంది. మొదట్లో 1755 ఆ ప్రాంతంలో దీనిని ఇమ్యూనల్ క్యాంట్ అనే పర్సన్ ఈ హైపోథెసిస్ థియరీని ఇవ్వడం జరిగింది. దాని తర్వాత లాప్లెస్ అనే పర్సన్ దీనిని మోడిఫై చేయడం కూడా జరిగింది అనమాట. సో ఎవరు ఇచ్చారని అడుగుండొచ్చు, ఎవరు మోడిఫై అని అడుగుండొచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది దేనికి సంబంధించింది. వీళ్ళు ఏం చెప్పారు అంటే ఫస్ట్లో మనకి ఏదైతే ఈ సోలార్ కుటుంబం అంటున్నామో, సోలార్ వ్యవస్థ అంటున్నామో, ఈ సిస్టమ్ అంతా కూడా ఒక డస్ట్ క్లౌడ్ లాగా ఉండేదంట. దీన్ని నెబ్యులా అంటారు. సో తర్వాత ఇది ఫ్లాటన్ అయ్యి ఒక డిస్క్ షేప్లో ఫామ్ అయ్యి స్లోగా దీంట్లో ప్లానెట్స్, సోలార్ సిస్టమ్, నెక్స్ట్ ఆస్ట్రాయిడ్స్, మీటాయిడ్స్ ఇవన్నీ కూడా నెమ్మదిగా ఏర్పడ్డాయి. దాని తర్వాత మన ప్లానెట్ అర్త్ అనేది స్లోగా డెవలప్ అవుతూ డిఫరెంట్ స్టేజెస్ని దాటుకుంటూ వచ్చింది. ఇవన్నీ కూడా నెబ్యులర్ హైపోథిసిస్ థియరీలో చెప్పడం జరిగింది. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద సోలార్ సిస్టమ్, అర్త్ ఎవల్యూషన్. సో ఇలా మనం రకరకాలుగా చెప్పొచ్చండి. దీన్ని ఇమ్యూనల్ క్యాంట్ 1755లో ఇచ్చారు. ఆయన ఒక జర్మన్ ఫిలాసఫర్ అనమాట. ఈయన ఇచ్చిన థియరీని మళ్ళీ మనకి కొంతవరకు కూడా మోడిఫై చేసిన పర్సన్గా లాప్లెస్ అనే పర్సన్ని చెప్తామన్నమాట. థ్యాంక్ యూ.